నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీరు నోటిఫికేషన్ మిస్ కాకుండా చూడాలంటే రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ రావడంతో పాటు మంత్లీ మనం 5000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ లో 2016-18 డిఎడ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో సో వీరికి సంబంధించి 2 అప్డేట్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అప్డేట్ పరిశీలించినట్లయితే ఫ్రెండ్స్, ఈ ఏపీ డిఎడ్ ఫస్ట్ ఇయర్ తాలూకు రిజల్ట్స్ అనేవి రిలీజ్ అవ్వడం జరిగింది కదా. సో వీటి మీద చాలా మంది రీకౌంటింగ్ పెట్టుకోవాలని అనుకుంటున్నారు. సో ఇలా రీకౌంట్ పెట్టుకోవడానికి ఒక్కొక్క సబ్జెక్ట్ కి మనం 500 రూపీస్ అనేది పే చేయాల్సి అయితే ఉంటుందంట. ఇక్కడ మీకు కనిపిస్తున్న అడ్రస్ కి మనం ఈ యొక్క పోస్ట్ అనేది పంపించాల్సి అయితే ఉంటుంది. ఆఫ్లైన్ లో మనం ఈ యొక్క పోస్ట్ అనేది చేయాలి. అండ్ అంతేకాకుండా మనం మనీ అనేది ఎలా పే చేయాలంటే ఇక్కడ మనకు డీడీ నెంబర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ మీరు చూస్తూ ఉండొచ్చు. ఇక్కడ మీకు రౌండ్ అప్ చేసిన దగ్గర అడ్రస్, అంతేకాకుండా డీడీ నెంబర్ ఎంత ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. ఓకే, ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇలాగా రీకౌంటింగ్ పెట్టుకోవాలనుకుంటున్నామని చెప్పి మీ యొక్క కాలేజీలో ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అప్పుడు వాళ్ళు మీకు ఏంటంటే ఒక అప్లికేషన్ అనేది ఇస్తారు. ఆ యొక్క అప్లికేషన్ మీరు బాగా ఫిల్అప్ చేసిన తర్వాత మీరు ఈ యొక్క ఏపీ డిఎడ్ ఫస్ట్ ఇయర్ తాలూకు రిజల్ట్స్ ఏదైతే ఉందో ఆ యొక్క రిజల్ట్స్ తాలూకు జెరాక్స్ కూడా వాళ్ళకి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అప్పుడు మీ దగ్గర ఒక సబ్జెక్ట్కి అయితే 500 రూపీస్, 2 సబ్జెక్టులకి అయితే 1000 రూపీస్ అనేది తీసుకుంటారు. అలా తీసుకున్న తర్వాత వాళ్ళే మొత్తం ప్రాసెస్ అనేది చేయడం అయితే జరుగుతుంది. ఇలా కాలేజ్ తరఫున కూడా మనకు చాలా మంది చేయడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీరే చేసుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు సో అది మీరు ఫాలో అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మనకు సెకండ్ ఇయర్ తాలూకు ఎగ్జామినేషన్ ఫీజు అనేది మనకు రిలీజ్ అవ్వడం జరిగింది. 2/7/2018 లోపు మనం ఈ యొక్క సెకండ్ ఇయర్ తాలూకు ఎగ్జామినేషన్ ఫీజు అని పే చేయాలి. ఒకవేళ మీరు లేట్ గా కట్టుకుంటానంటే 50 రూపాయలు లేట్ ఫీజుతో 9/7/2018 వరకు కూడా కట్టుకోవచ్చు. ఎగ్జామినేషన్ ఫీజు మనకు మొత్తంగా 250 రూపాయలు అయితే ఉంది. ఓకేనా, 250 రూపాయలు అనేది మనకు ఎగ్జామినేషన్ ఫీజుగా పెట్టారు. ఒకవేళ మీరు గతంలో డిఎడ్ సెకండ్ ఇయర్ విద్యార్థులు అయితే మీకు 4 నుంచి 6 సబ్జెక్టులకు 250 రూపాయలు, 3 సబ్జెక్టులకి అయితే 175 రూపాయలు, 2 సబ్జెక్టులకి అయితే 150 రూపాయలు, ఒక్క సబ్జెక్టుకి అయితే 120 రూపాయలు అనేవి మనం పే చేయాల్సి అయితే ఉంటుంది. అంటే మీరు కొత్త వాళ్ళు కూడా కొత్త వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. గతంలో ఫెయిల్ అయిపోయిన క్యాండిడేట్స్ కూడా వీటితో పాటు ఎగ్జామ్ రాయడానికి వీటికి అమౌంట్ అనేది పే చేయవచ్చు అనమాట. మీ కాలేజీలో మరింత సమాచారం అయితే కనుక్కుంటారు. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అనుకుంటున్నాను. ఈ యొక్క పీడిఎఫ్ లింక్స్ ని కింద మీకు కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. వాటిని క్లిక్ చేసినట్లయితే వీటిని డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ అయితే వస్తుంది. ప్లీజ్ డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.